భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతులు, ప్రజలు. ప్రతి రైతుకి గిట్టుబాటు ధర కావాలనే ఉద్దేశంతో ఇంతకుముందే ఒక వీడియో తీశాను. మరి దానికి ఏ విధంగా అయితే ప్రతి పంటకు గిట్టుబాటు ధర వస్తుందనే విషయం కొంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నాకున్న అవగాహన మీతో పంచుకుంటున్నాను. భారతదేశం మొత్తం మీద ప్రతి మండలంలో కూడా ఒక మార్కెట్ యార్డ్ నిర్మించి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు ప్రభుత్వాలే కొనాలి. అప్పుడు ప్రతి రైతు కూడా ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు కూడా నిర్మించాలి. ఒకవేళ రైతు సరుకు అమ్ముడుకోలేదనుకో కోల్డ్ స్టోరేజ్లోనూ గిడ్డంగుల్లోనూ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అదే తరహాలోనే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక 30 ఎకరాల్లో గిడ్డంగులు, ధాన్యం ఆరబోసుకోవడానికి కూడా అక్కడ ఏర్పాటు చేస్తే రైతులకు అనుకూలం అవుతుంది భారతదేశం మొత్తం మీద ప్రతి గ్రామంలోనూ. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది. పంట నష్టపోవడానికి కూడా అవకాశం ఉండదు. తాను నిదానంగా కూడా ఆరబోసుకొని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అనుకూలం లేక చాలామంది రైతులు నష్టపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మరి వారికి కావాల్సిన టార్బాళ్ళు సమకూర్చండి, సంచులు సమకూర్చండి ప్రభుత్వం. ఎందుకంటే 65% భారతదేశంలో ఉండే రైతాంగం. రైతులందరూ కష్టపడి పంట పండిస్తేనే దేశం నడిచేది. కాబట్టి మార్కెట్ యార్డ్స్లో కూడా మొత్తం రైతులే ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 600 రకాల రైతులు పంటలు పండిస్తారు. కాబట్టి అమెరికాలో ఉన్న సిస్టాన్ని భారతదేశంలో కూడా అమలు చేస్తే ముందుగానే ధరలు ప్రకటించి ఏ పంట ఎంత పెట్టాలని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రతి గ్రామము తిరిగి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఈ పరిస్థితిని కొనసాగిస్తే రైతులు సస్యశ్యామలంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి లేక 40 సంవత్సరాలు అయిపోయింది. 6 లక్షల మంది రైతులు చనిపోయినారు, ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. పసుపు రేట్ లేదంటారు, ఎర్రగడ్డకి రేట్ లేదంటారు, వడ్లకి రేట్ లేదంటారు. ఎందుకు ఇంత దారుణం? రైతులు మనుషులు కాదా? ఆలోచన చేయండి. మీకు దేశానికి డబ్బులు ఉత్పత్తి అయ్యేదే రైతు నుంచి. రైతు మొదలు పెట్టినప్పటి నుంచి డబ్బులు ఖర్చు పెడుతుంటాడు, దాని నుంచి ట్యాక్స్ గవర్నమెంట్కి పోతుంది. రైతు తన పంటని మార్పిడినప్పుడు ఆ మిల్లర్లకి, తర్వాత ట్రాన్స్పోర్టు, పెట్రోల్ బంకులు నడవడానికి కూడా రైతే కారణమవుతున్నాడు. మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, భారతదేశంలో ఉన్న మాల్స్ అన్ని నడుస్తున్నాయి, భారతదేశంలో ఉన్న వ్యాపారస్తులంతా బతుకుతున్నారు, రైతు తప్ప. మరి అదే తరహాలో చిన్న చిన్న వ్యాపారస్తులు కోట్ల మంది బతుకుతున్నారు భారతదేశం. చెనికాయలు అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు, వడలు అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు, క్యాటరింగ్ చేసే వాళ్ళు బ్రతుకుతున్నారు, హోటళ్ళు పెట్టుకున్న వాళ్ళు బతుకుతున్నారు, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు. ఎంతోమంది బతుకుతున్నారు భారతదేశం. ఒక రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. కాబట్టి కాలం జరిగిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది. అంటే మేము చూడబట్టి మేము 1968 నుంచి తుంగభద్ర నీటితో పంటలు పండించాం. మాకు ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కలిగింది. 85 వరకు కూడా మేము పంటలు పండించాం. అటు తర్వాత రాను రాను ఏమైపోయిందంటే మనుషులు పుట్టక ఇబ్బంది స్టార్ట్ అయింది. ఇంకా దానికి తోడు మా తల్లిదండ్రులు కూడా వయసు మీరిపోయింది. మేము కూడా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతకగలిగినాము. కాబట్టి ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నాం, భారతదేశం మొత్తం మీద ప్రతి మండలంలో కూడా మార్కెట్ యార్డ్ నిర్మించి ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా ఒరిజినల్ రైతులే ఉండాలి. అప్పుడే సాధక బాధకాలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కొన్ని ఏళ్లలో ప్రతి రైతు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మరి అంటే జై జవాన్ జై కిసాన్ అనేది మనకు
1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు నినాదం తీసుకొని వచ్చారు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఈ అనవసరమైన మందులు వాడనీయకోకుండా మనం పాత పద్ధతిలో 60 ఏళ్ల క్రిందట ఏ విధంగా వ్యవసాయం చేస్తుంటేమో ఆ విధంగా వ్యవసాయం చేసుకుంటే మనం భూమిలో విషం అనేది వేయకోకుండా మంచి పంట పండుతుంది. ఆ పంట తింటే ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ఆరోగ్యం బాగుంటుంది. విషం తిని రోగాలు ఎక్కువై ఆసుపత్రి పాలవుతున్నాం మనము. గుండె జబ్బులు వస్తున్నాయి, నానా రోగాలు వస్తున్నాయి మనకి ఈ మందులు తిండి తిని. కాబట్టి ప్రభుత్వాలకైనా కూడా ఆలోచన చేసి భారతదేశం అంతా కూడా ఒకే రకమైన మందు తయారు చేయిస్తే రైతులు నష్టపోవడానికి ఉండదు. ప్రజలు కూడా ఎలాంటి రోగాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉండదు. కాబట్టి జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా కూడా భారతదేశం అంతా కూడా ఒకే తరహా మందులు తయారు చేయిస్తే రైతులు నష్టపోవడానికి ఉండదు. ప్రజలు కూడా ఆసుపత్రులు పాలు కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నమస్కరించి చెప్తున్నాను, ఇకనైనా కూడా ఈ ఈ రకంగా ఒకే రకం మందు తయారు చేయించాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి రైతుల తరఫున ప్రభుత్వాన్ని ప్రజల నుండి కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా ఆసుపత్రి పాలు ప్రతి ఇంటిలో కూడా అనారోగ్యమే ఉన్నారు. ఆ రోగము, ఈ రోగము, కాళ్ళ నొప్పులంట, గుండె నొప్పులు వచ్చి చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు. కాబట్టి రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా కూడా భారతదేశంలో అనారోగ్యం తగ్గిపోయి ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి మా యొక్క ఆలోచన. మరి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ప్లాస్టిక్ వినియోగం కూడా ఎక్కడ చూసినా ఉంది. ఆ ప్లాస్టిక్ భూమిలోకి పోయిందంటే ఎన్ని వేల ఏళ్ళైనా అలాగే ఉంటుంది. మరి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలను బంద్ చేసి వేరే ఏదైనా తయారు చేయించగలిగితే రైతులు బాగుంటారు, దేశం బాగుంటుంది. కాబట్టి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే ప్లాస్టిక్ ఫ్యాక్టరీని బంద్ చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి దీనివల్ల దేశానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ భూతము మనుషులు మింగేస్తూ ఉంది, పశువులను కూడా మింగేస్తూ ఉంది. మరి పశువులు పశు సంపద కూడా పెరగాలి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 120 కోట్ల పశువులు ఉండేటివి. ఈరోజు 20 కోట్ల పశువులు కూడా లేవు, ఉన్నవి తినేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మార్కెట్ యార్డ్స్లో కటిక మార్కెట్ అయిపోయింది, కానీ రైతు మార్కెట్ అయితే ఎక్కడ కూడా జరగడం లేదు భారతదేశం మొత్తం మీద. మొన్ననే టీవీలో కూడా చూసాం, మన ఆంధ్రప్రదేశ్లోనే మాంసం సప్లై చేసేవాళ్ళని చెప్పాను హిందువులే. ఎంత ఘోరం ఇది. మరి హైదరాబాద్లో ఆల్కబీరాలో కూడా ప్రతిరోజు కూడా 400 పశువులు వధ చేస్తున్నారంటే అక్కడ కూడా హిందువులే అని చెప్పి నేను విన్నాను. కాబట్టి ఆలోచన చేసి ఇటువంటి భారతదేశంలో ఎక్కడున్నా కూడా బంద్ చేయించాలని చెప్పేసి కోరుతున్నాను. మన పశు సంపదను పెంచుకోవాలి. 60 సంవత్సరాల కిందట మన పెద్దలు ఎలా వ్యవసాయం చేసినారో మనం దాంట్లోకి పోతే మన ఆరోగ్యం బాగుంటుంది, మన భూములు బాగుంటాయి. మరి ఇది ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా రైతులకు మరొకసారి విన్నపం చేస్తున్నాను, సోలార్కి కానీ గాలిమరలకు కానీ ఎవరు వచ్చినా కూడా భూములు గుత్తలకు ఇవ్వండి, కానీ అమ్ముకోద్దని చెప్పేసి రైతులందరికీ నమస్కరించి చెప్తున్నాను. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచన చేయండి. మరి అదే తరహాలోనే ఒక రైతు తాడపెత్తి నుంచి ఒక వీడియో చూశాను. మునగలో కనీసం అంటే కూడా 2 లక్షల రూపాయలు మిగులుతుంది సంవత్సరానికి అని చెప్పాడు. కొంతమంది ఆలోచన చేసి లిమిట్గా పెట్టుకుంటే ప్రతి రైతు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. మరి అదే తరహాలోనే శ్రీగంధం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. కనీసం అంటే ఎకరా ₹1,00,00,000 ఈజీగా వస్తుంది, 15 ఏళ్లలో వస్తుంది. మీరు గూగుల్లో కొడితే దీన్ని మొత్తం హిస్టరీ ఎంత వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మొక్కలు ఎక్కడ దొరుకుతాయి. మరి ఇదే మన పుట్టపర్తిలో బయారెడ్డి గారు కూడా మొక్కలు తయారు చేసి అమ్ముతున్నారు. మనము ఎక్కడైనా సరే మీకు రీజనబుల్గా ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోండి. నాకు తెలిసిన అడ్రస్ మీకు ఒకటి చెప్తున్నాను. మరి ఇకనైనా కూడా రైతులు ఆలోచన చేసి మీ పొలాల్లో ఒకే రకం పంట పెట్టుకోకుండా 10 రకాల పంటలు పెడితే 5 రకాలు గిట్టకపోయినా ఇప్పుడు ప్రస్తుతం మరి 5 రకాల్లో కూడా వచ్చేదానికి పంట గిట్టేదానికి అవకాశం ఉంటుంది. మరి మీరు ఖచ్చితంగా ప్రభుత్వాలు చెప్పింది విని ఆ పంట పెడితే అంటే గిట్టుబాటు ధర వాళ్ళు ప్రకటించినప్పుడు ఆ పంటే పెడితే ఖచ్చితంగా ఏ పంట అయితే ఏముంది మనకి గిట్టుబాటు ధర వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పంటను మార్పులు చేసుకొని ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలి. మేము రాబో దినాల్లో మేము గ్రామాలకు వచ్చి ప్రతి రైతు కూడా గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతు కూడా సాగునీరు కావాలని చెప్పేసి ప్రజల్ని మేము ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ సహాయ సహకారాలు మాకు ఉండాలని చెప్పేసి
మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి రైతులకు ప్రజలకు కోరుతున్నాం. ఇట్లో మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. నా నంబర్ 9440430699. మీకు ఏదన్నా నాతో అవసరం అనుకుంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కడన్నా ఏదన్నా మీటింగులో ఉన్నప్పుడు మాట్లాడలేకపోతాను. కాబట్టి మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మా కమిటీ సభ్యులకు మేము అంతా కలిసి మీకు నమస్కరించి ఈ ఈ ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇట్లో మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ నేను తీసిన వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇట్లో భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం, మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.